ఫ్రెండ్స్, ఈ అబ్బాయి ఒక యాక్సిడెంట్లో 2 కళ్ళు పోగొట్టుకుంటాడు. ఫుట్బాల్‌ని తీసుకొని గ్రౌండ్‌కి వెళ్తుంటే వాళ్ళ అమ్మగారు అడ్డుపడి, "బేటా ఎటు వెళ్తున్నావు?" "అమ్మ నేను ఫుట్బాల్ ఆడడానికి గ్రౌండ్‌కి వెళ్తున్నాను. చాలా రోజులవుతుంది" అంటే, "బేటా నీ 2 కళ్ళు పోయాయి. నువ్వు ఫుట్బాల్ ఎలా ఆడతావు? నువ్వు ఆడలేవు. నిన్నందరూ అవమానిస్తారు నువ్వు గ్రౌండ్‌కి వెళ్తే" అంటే, "పర్వాలేదమ్మా నేను ఫుట్బాల్ ఆడగలను" అంటే, "అన్న అమ్మ చెప్పింది విని నువ్వు ఇంట్లోనే ఉండు" అంటే, "పర్వాలేదు నేను ఆడగలను" అని చెప్పి ఆ అబ్బాయి అయితే పట్టించుకోకుండా గ్రౌండ్‌కి బయలుదేరి వెళ్తాడు. "మన దగ్గర ఫుట్బాల్ లేదు. మనం ఇప్పుడు ఎలా ఆడతాము" అని చెప్పి పిల్లలు ఎదురు చూస్తూ ఉంటే, ఇంతలోనే "రే అదిగో చూడండి ఆ గుడ్డివాడి దగ్గర ఫుట్బాల్ ఉంది. వాడితో కలిసి మనం ఆడదాం పదండి" అని. "మాతో కలిసి నువ్వు ఫుట్బాల్ ఆడతావా?" అంటే, "ఆడతాను" అని చెప్పి, "పద ఆడదాము" అని ఆ పిల్లలందరూ కలిసి ఆడుతూ ఆ అబ్బాయిని అందరూ కలిసి కొడుతూ ఉంటారు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, "రేయ్ నీ వల్ల ఫుట్బాల్ ఆడడం అవ్వదు. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి గ్రౌండ్ బయట కూర్చొని అడుక్కో" అని చెప్పి అందరూ అవమానిస్తూ ఉంటారు. అలా అబ్బాయిని అందరూ కలిసి టార్గెట్ చేసి కొడుతూ ఉంటారు. ఇక అబ్బాయికి చాలా కోపం వచ్చి ఎదురుగా ఉన్న ఈ అబ్బాయిని పట్టుకొని బాగా కొడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి గ్రౌండ్ స్టాఫ్ వచ్చి, "అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది. బేటా అబ్బాయిని ఎందుకలా కొడుతున్నావు? ముందులే" అంటే, "అన్న నాకు ఫుట్బాల్ ఆడొద్దని చెప్పి వీడి ఫ్రెండ్స్ ఎక్కిరిస్తున్నారు. వాళ్ళందరూ ఎక్కిరిస్తుంటే ఈ అబ్బాయి ఒక్కనే ఎందుకు కొడుతున్నావు?" అంటే, "అన్న నాకు కళ్ళు కనిపించవు. ఎక్కిరిచ్చింది ముందు వీడే. అందుకే వీడినే కొడుతున్నాను" అంటే, "నాకు యాక్సిడెంట్లో కళ్ళు పోక ముందు నేను ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ని. కళ్ళు పోయిన తర్వాత ఫుట్బాల్ ఎలా ఆడాలో తెలియట్లేదన్న. బేటా కళ్ళు పోయినా సరే నీలో ఇంకా ఫుట్బాలర్ చావలేదు. నువ్వు తలుచుకుంటే వీళ్ళని ఓడియొచ్చు" అంటే, "ఎలా అన్న? కానీ నా కళ్ళు కనిపించవు కదా." "బేటా ఆ ట్రిక్ ఏంటో నేను నీతో చెప్తాను. ముందైతే వీళ్ళతో కలిసి నీకు ఒక మ్యాచ్ అరేంజ్ చేస్తానుండు. మీరు ఈ అబ్బాయిని ఓడించగలుగుతారా?" అంటే, "ఆ గుడ్డివాడిని మేము ఊరికేనే ఓడిస్తాము. వాడు ఎలా గెలుస్తాడన్నా మేము మ్యాచ్ ఆడతాము" అని చెప్పి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్తారు. ఆ అబ్బాయికి చెప్పిన ట్రిక్ ఏంటంటే, ఆ అబ్బాయి రోడ్ మీద వస్తున్నప్పుడు సౌండ్తో పక్కకు జరగాలి. అయితే అలాగే ఆ అబ్బాయి బాల్ వస్తున్న శబ్దాన్ని విని ఆ బాల్ని అయితే పక్కకు కొట్టాలి అని చెప్పి చెప్తాడు. ఆ అబ్బాయి ఒక్క సెకండ్లో గోల్ని కొట్టేయగానే, "అలాగే బేటా ఇంకొక గోల్ కొట్టు గెలుస్తావు" అని చెప్పి అంటాడు. ఆ అబ్బాయి ఇంకో గోల్ని కూడా కొట్టి అలా వరుసగా గోల్స్ కొడుతూ ఆ అబ్బాయిలో ఉన్న టాలెంట్ని బయటకు తీస్తాడు. "బేటా మీ అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు, వెళ్ళి వెతికి తీసుకొనిరా" అంటే, "సరే అమ్మ నేను వెళ్ళి తీసుకొస్తాను" అని చెప్పి ఆ అమ్మాయి అయితే బయలుదేరుతుంది. "బేటా చూసావు కదా, నువ్వు తలుచుకుంటే గెలవగలవచ్చు. నీలో ఉన్న లోపాన్ని పక్కన పెట్టి ముందడుగేసావు చూడు, అదే నాకు నచ్చింది. ఇక మీదటి నుంచి కళ్ళు లేవన్న బాధని పక్కన పెట్టేసి నీ స్కిల్స్తో అందరికీ సమాధానం చెప్పు బేటా" అంటే, "అలాగే కోచ్ మీరు చెప్పినట్టు సౌండ్తో ఇక మీదటి నుంచి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసి నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్ అవుతాను" అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంతలోనే వాళ్ళ చెల్లి వస్తుంది. "నువ్వు బాగా ఆడినందుకు ఇదిగో నీ ఫస్ట్ ప్రైజ్గా నేను నీకు డబ్బులు ఇస్తున్నాను" అని చెప్పి ఇచ్చేస్తాడు. "అన్న పద అమ్మ పిలుస్తుంది, నువ్వు ఇంకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు" అని చెప్పి అడిగితే, "నేను ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ గెలిచాను. ఇదిగో చూడు నాకు కోచ్ గారు ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు" అంటే, "నిజమేనా" అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటుంది. "అమ్మ నేను తీసుకొని వచ్చాను. ఈరోజు అన్నయ్య ఫుట్బాల్ మ్యాచ్ గెలిచాడు, ప్రైజ్ కూడా ఇచ్చారు" అంటే, "అమ్మ నువ్వు చెప్పావు కదా నేను ఫుట్బాల్ ఆడలేనని, కోచ్ గారు నాకు ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు" అని చెప్పి అంటే, "నిజమా బేటా" అని చెప్పి, "నువ్వు తలుచుకుంటే ఆడగలుగుతావు. నువ్వే ఇక మీదటి నుంచి అందరికీ ఆదర్శం" అని చెప్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి "ఐ లవ్ మై మదర్" అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ సబ్స్క్రైబ్.